Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Happy Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యావత్ ప్రపంచమంతటా కూడా ఈ అర్ధరాత్రి పూజలో పాల్గొంటూ ప్రభువు చేసినటువంటి వాగ్దానమును ఏ విధముగా ఆయన నెరవేర్చాడో మనందరం కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఉపోద్ఘాతములో చెప్పిన విధముగా క్రిస్మస్ పండుగ అంటే మనకి గుర్తుకొచ్చినటువంటి విషయాలు పిండి వంటలు, కొత్త బట్టలు, ఇంటిని శుభ్రం చేసుకోవటం, కేకులు కొనుక్కోవటం, గిఫ్ట్స్ పంచుకోవటం. ఈ విధముగా చాలామంది అయితే సెలవుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఉద్యోగం చేసేవాళ్ళు. ఈ విధముగా మనందరము కూడా క్రిస్మస్ పండుగను జరుపుకుంటూ ఉంటాం, తప్పు లేదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి క్రిస్మస్ ఏమిటి అంటే క్రీస్తును ఆరాధించటం. క్రీస్తుని ఆరాధించడం ద్వారా కలిగేటటువంటి ప్రయోజనాలు ఏమిటి, ఆశీర్వాదాలు ఏమిటి అంటే ఆ ప్రభువు ఈ లోకానికి ఒక రక్షకుడిగా వచ్చి ఉన్నాడు. అవునా? నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. అలా నిద్రపోతున్న వారు చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నేను ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాను, నాకున్నటువంటి ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాను. పంపించినది దేనికి? ఈ లోకాన్ని రక్షించడానికే గాని నాశనము చేయటానికి కాదు అని ప్రభు ఎంతో అద్భుతముగా మనకి దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి క్రీస్తుని ఆరాధించే ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు తన యొక్క జీవితంలో ఉన్నటువంటి చీకటిని తొలగించి వెలుగుతో నింపుతాడు.